భర్త శోధన, నీ కుమారుడి శోధన, నీ భార్య శోధన, నీ అప్పుల శోధన, నీ యొక్క అనారోగ్య శోధన, నీ ఏ శోధన అయినా సరే యేసుక్రీస్తు దగ్గరికి రా. మోకాళ్ళే పట్టు దేవుని దగ్గర, బ్రతిమలాడు దేవుని దగ్గర, విశ్వాసం ఉంచి దేవుని దగ్గర. ఆయన శోధింపబడి శ్రమ పొందాడు గనక ఆ శోధన యొక్క బాధ ఏంటో నీకు తెలుసు. ఖచ్చితంగా నీ శోధనలో నీకు సహాయం చేసి ఆయన విడిపించడానికి ఈరోజు కూడా సిద్ధముగా ఉన్నాడు. శోధనలు మన జీవితంలో మేలుకు వస్తాయి. దేవుడు శోధనలో మన జీవితంలో మేలుకే శోధనలు అనుమతించినప్పుడు మనం ఏం చేయాలంటే మనం దేవుని వైపు తిరగాలి. మన హృదయం ఆయన దగ్గర పెట్టుకోవాలి. 1 ప్రార్థన, 2 వాక్యం, 3 మందిర సహవాసం కలిగి ఉండు. అపవాదిని ఎదిరిస్తావు. హల్లెలూయా. అపవాది సాతాను తల చితక తొక్కేస్తావు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే శరీరం బలహీనం. ముందుగా నువ్వు శోధన చేయాలి. ఫస్ట్ స్టెప్ ఉపవాస ప్రార్థన. ప్రార్థన గదిలోకి వెళ్ళిపోవాలి. ఒకటే మందిరానికి రావాలి. తర్వాత ఉపవాసం ఉండాలి. నువ్వు సాతాను చేత ఎక్కడ శోధింపబడుతున్నావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, నువ్వు అనారోగ్యం ద్వారా శోధింపబడుతున్నావా, అప్పుల ద్వారా శోధింపబడుతున్నావా, శ్రమల ద్వారా శోధింపబడుతున్నావా, భర్త ద్వారా శోధింపబడుతున్నావా, భార్య ద్వారా శోధింపబడుతున్నావా, బంధువుల ద్వారా, అప్పుల ద్వారా, ఒత్తుల ద్వారా శోధింపబడుతున్నావా, ఈ శోధనలు బట్టి మనము లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన గదిలోకి వెళ్ళిపోవాలి. లేదా నిన్ను పాపానికి శోధిస్తున్నాడా, త్రాగుడికి శోధిస్తున్నాడా, లోక సంబంధ వాటికి నేను శోధిస్తున్నాడా, నువ్వు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ప్రభుతో ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఎందుకో తెలుసా? ఇటువంటి జయించాలంటే, శోధన జయించాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప కానీ మనం జయించలేం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సాతానుతో పోరాడుతున్నావు సహోదరుడా, నువ్వు సాతానుతో పోరాడుతున్నావు. ఈ శోధనలు జయించాలంటే నీ జీవితంలో ఉండాల్సింది ప్రార్థన.